సార్ వర్మ గారు, ఉమ్, వంశీ గారి అంశంలో ఊహించిందే జరిగింది. ఎవరైతే ఊహించామో, మేము ఏదైతే ఊహించామో అదే జరిగింది. సార్ రాష్ట్రంలో వీళ్ళ వీళ్ళ కక్ష సాధింపు వీళ్ళదైతే వీళ్ళ కక్షపూరిత రాజకీయాలకి రాజ్యాంగం ఎలా తూట్లు పడవబోతుంది అనడానికి నిదర్శనమే వంశీ గారి అరెస్ట్. సార్ కేసు ఏంటి? ఎవరైతే కేసు పెట్టారో ఆయన 164 సిఆర్పిసి ప్రకారం కేసును విత్డ్రా చేసుకున్నారు. నేను నా తల్లి ఆటోలో వచ్చాం, మ్యాజిస్ట్రేట్ గారికి, గౌరవ మ్యాజిస్ట్రేట్ గారికి ఆయన చెప్పినటువంటి మాట, నేను నా తల్లి ఇద్దరం ఆటోలో వచ్చి ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా స్వచ్ఛందంగా ఇస్తున్నాం అని చెప్పేసి కేసు విత్డ్రా చేసుకున్నారు 164 సిఆర్పిసి ప్రకారం. విత్డ్రా చేసుకున్న తర్వాత ఇంకా విత్డ్రా చేసుకుని అయిపోయింది. తర్వాత అతను వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడు తెలియదు, విశాఖపట్నంలో ఉన్నాడు అన్నాడు. వాళ్ళ తమ్ముడు ఎవరో కిరణ్ వెళ్ళి మా అన్నని బెదిరించి కేసు విత్డ్రా చేయించారు అని చెప్పారంటండి. అధికారంలో ఎవరున్నారు సార్ ఈరోజు? ఎవరున్నారు అధికారంలో? నాగేంద్ర గారు, మీరు సిగ్నల్లోకి రావాలి, మీ సిగ్నల్ బ్రేక్ అవుతుంది. 1 మినిట్ సార్. అధికారంలో ఎవరున్నారు సార్? ఈరోజు టీడీపీ అధికారంలో ఉంది. బెదిరిస్తే ఎవరు బెదిరించాలి? ప్రలోభ పెడితే ఎవరు ప్రలోభ పెట్టాలి? టీడీపీ పెట్టాలి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వంశీ గారు ఆయన్ని బెదిరించినట్టుగా, కులం పేరుతో తిట్టినట్టుగా వాళ్ళ తమ్ముడు వెళ్ళి కేసు పెట్టారంటండి. పోలీసులు మాత్రం సత్యవర్ధన్ని విచారించకుండానే, ఏమైనా సత్యవర్ధన్ ఇది నిజమా కాదా అని సత్యవర్ధన్ని విచారించకుండానే కిరణ్ తీసుకొని ఇతన్ని అరెస్ట్ చేయిస్తారు, రిమాండ్కి పంపిస్తారు, అరెస్ట్ చేస్తారు. ఈ రోజుకి సత్యవర్ధన్ని తీసుకొచ్చి విచారణ చేసినటువంటి పాపాను పోలేదు. సో ఇది ఈ రోజు ఏదైతే వంశీ గారి ఎపిసోడ్ లో పూర్తిగా జరిగినటువంటి అంశం. కాదండి, ఫోన్ మిస్సింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆయనలో ఎటువంటిది లోపాలు లేవు. కావాలని కక్ష సాధింపు చేస్తే ఫోన్ ఎందుకు మిస్ అయింది? సెల్ టవర్ కనిపిస్తున్నదట, టవర్ అక్కడ కనిపిస్తున్నదట, ఫోన్ లేదు. సార్ ఒక మాట చెప్తాను, ఫోన్ ఉందా లేదా అనేది ఎవరైనా పోలీసులు బయటకు వచ్చి వాంగ్మూలం ఇచ్చారా, లేకపోతే ఎల్లో మీడియాలో వస్తా ఉందా? వాళ్ళే ఇదేంటండి 2 గంటల ఏ పోలీసు బయటకు వచ్చి సెల్ టవర్ ఇక్కడ కనిపిస్తుంది, ఫోన్ కనిపించలేదని మాట్లాడడం నేను వినలేదు సార్. ఫోన్ అడిగితే ఇవ్వలేదు, దాచారు అని చెప్పారు. సో ఆ ఫోన్ ఏముంది ఏంటి అనేది, ఫోన్ కావాలంటే కోర్టు ద్వారా తీసుకోమనండి. ఫోన్ కావాలంటే వంశీ గారు ఫోన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కోర్టు